त्वा गणपतिं हवामहे कविं कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणस्पत आनशृण्वन्नोतिभिः सेदसादनं श्रीमहागणाधिपतये नमो नमः। प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामभित्र्यवतु श्रीमहासरस्वत्यै नमो नमः। आदित्याय च सोमाय मंगलाय बुधाय च गुरुशुक्रशनिभ्यश्च राहवे केतवे नमः। శుభోదయం। ఈరోజు జూలై 10 బుధవారం పంచాంగ వివరాలు చూద్దాం। స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధనామ సంవత్సరం ఉత్తరాయణం వర్ష ఋతువు ఆషాఢమాసం। ఇక్కడ శుక్లపక్ష చవితి ఉదయం 6:42 వరకు ఉంది। మఘా నక్షత్రం ఉదయం 10 గంటల వరకు ఉంది। వర్జన్ రాత్రి 6:45 నుంచి 8:34 వరకు ఉంది। అమృత ఘడియలు ఉదయం 7:24 నుంచి 9:8 వరకు ఉన్నాయి। మరి మధ్యాహ్నం ముహూర్తం 11:40 నుంచి 12:32 వరకు ఉన్నాయి। సిజేరియన్ ఆపరేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి పగలు 2 గంటలకు సమయం అనుకూలంగా ఉంది। విజయవాడకు సూర్యోదయం 5:36 సూర్యాస్తమయం 6:35। మనం ఈరోజు ఉన్నటువంటి గ్రహచారం ఆధారాన్ని చేసుకున్నాం। ఆ గ్రహచారాన్ని పరిశీలిస్తే మరి శని కుంభంలో, రాహు మీనంలో, కుజుడు మేషంలో, గురువు వృషభంలో, రవి మిథునంలో, శుక్రబుధులు ఇద్దరు కూడా కర్కాటకంలో, చంద్రుడు సింహంలో, కేతువు కన్యలో ఉన్నారు। ఇది ఈనాటి గ్రహచారం। ఇప్పుడు మనం 12 రాశుల యొక్క గోచర ఫలితాలు పరిశీలిద్దాం। ముందుగా ఒకసారి భగవన్నామం చేద్దాం। ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ, ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ, ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ। ఈ మేషరాశి వాళ్ళకి ఈ రోజున కార్యక్రమాలని కూడా చాలా సహజ సిద్ధంగా సజావుగా నడిచి వెళ్ళిపోతూ ఉంటాయి। మీరు కొత్తగా ఏ విధమైనటువంటి ప్రణాళికలు చేయరు, అలానే ఏ విధమైనటువంటి డిస్టర్బెన్స్లకి దగ్గర అవ్వరు। ప్రతి పని కూడా మీరు సవ్యంగా చేసుకుంటూ ఆనందంగా కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది। కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి, ఉద్యోగ విషయాలు బాగుంటాయి। ఈ రోజున ఎటువంటి ప్రమాదాలు చికాకులు లేకుండా వృత్తి విషయాలని కూడా జాగ్రత్త నడుపుకుంటారు। అలాగే విద్యార్థులకి, రైతులకి కూడా ఈ రోజున బాగా అనుకూలంగా ఉంటుంది। ఫైనాన్స్ వ్యాపారులు, షేర్ వ్యాపారులు మంచి ఫలితాలు తీసుకుంటారు। కొత్త కొత్త ప్రయోగాలు చేయడానికి మంచి మంచి ఆలోచనలు వస్తూ ఉంటాయి। అయితే ఏ పనికి కూడా శ్రీకారం చుట్టరు, ఆలోచనలు ప్రణాళికలు మాత్రం చేస్తూ ఉంటారు। బంధుమిత్రులకి కావాల్సినటువంటి సలహాలు, సంప్రదింపులు చేసే అవకాశం ఉంది। అందరితోనూ కూడా స్నేహపూర్వకంగా సంచారం చేస్తూ మంచి మంచి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది। అశ్విని నక్షత్రం వాళ్ళు చాలా ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తారు। వాళ్ళ అందరి కార్యక్రమాలకి కూడా వీళ్ళు సహకారం చేస్తారు। అలాగే వీళ్ళ వ్యవహారాల్లో కూడా స్నేహితులు, బంధువులు అందరూ కూడా బాగా సహకారం చేసే అవకాశం ఉంది। భరణి నక్షత్రం వాళ్ళకి ప్రతి అంశంలోనూ కూడా ఈ రోజున ప్రోత్సాహకరమైనటువంటి సందర్భాలు ఎక్కువగా ఎదురవుతూ ఉంటాయి। కుటుంబ వ్యవహారాలు బాగుంటాయి, ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి, ఆర్థిక ఆరోగ్య విషయాలు కూడా బాగుంటాయి। విదేశీ నివాస ప్రయత్నాలు ఇట్లాంటి వాటిల్లో కూడా బాగా తెలివిగా వ్యవహరించే అవకాశం ఉంటుంది। కృత్తికా నక్షత్రం వాళ్ళు ఆర్థిక విషయాలు, ఆరోగ్య విషయాలు బాగా రక్షణ చేసుకుంటూ చాలా మంచి జీవితం గడుపుతూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది। వృషభ రాశి ప్రతి అంశాన్ని కూడా కూలంకషంగా పరిశీలించి ముందుకు వెళ్తారు। శుభగ్రహాల యొక్క సంచారం బాగా అనుకూలంగా ఉంది। కొత్త ప్రయోగాలు చేయకుండా రోజువారీ కార్యక్రమాల మీద దృష్టి కేంద్రీకరణ చేయడం ఇవాళ చాలా విశేషం। ఉద్యోగ విషయంలో అధికారుల తోడ్పాటు బాగుంటుంది। వ్యాపార విషయంలో కూడా మీ దగ్గర వర్కర్స్ మీకు బాగా ప్రోత్సాహాన్నిస్తారు। నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు ఎక్కడ ఇబ్బందులు లేకుండా సాగిపోతూ ఉంటాయి। విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాల్లో కూడా ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది। మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శిస్తారు। అందరితోనూ కూడా బాగా స్నేహంగా సంచారం చేస్తారు। అన్ని కార్యక్రమాలని కూడా చాలా చక్కగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది। ఎన్నో విశేషమైనటువంటి ఫలితాలు పొందే అవకాశం ఉంది। కృత్తిగా 2, 3, 4 పాదాల వాళ్ళకి మార్కెటింగ్ సంబంధమైన ఉద్యోగాల్లో బాగా లాభదాయకమైన ఫలితాలు ఉంటాయి। వ్యవహారాలని బాగా చాలా చక్కగా నడుపుతారు। రోహిణి నక్షత్రం వాళ్ళకి ప్రశాంత చిత్తం ఏర్పడుతుంది। అలాగే మృగశిర 1, 2 పాదాల వాళ్ళకి కొంచెం ఆటంకాలు ఉండే అవకాశం ఉంది। మిథున రాశి చాలా జాగ్రత్తలు పాటిస్తారు। ఎక్కడ ఇబ్బందికరమైన ఘటన ఉంటే అక్కడ చాలా జాగ్రత్తలు ఎక్కువ పాటిస్తారు।
సహజంగా అందరితోనూ స్నేహంగా ఉన్నా మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్తారు. ప్రతి విషయాన్ని కూడా చాలా కూలంకషంగా పరిశీలించి లాభాలు అందుకునే దిశగా ప్రయాణం చేస్తారు. ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా సానుకూలంగా నడుస్తాయి. ప్రతి ప్రణాళిక కూడా చాలా చక్కగా అమలు చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. ఇక్కడ ఈ రాశి వాళ్ళకి ఒక చిన్న అంశం ఏంటంటే, కొత్త ప్రయోగాలు చేయడం కంటే కూడా పాత సమస్యల మీద వాళ్ళ దృష్టి పెడితే బంధువుల్లో కానీ స్నేహితుల్లో కానీ మీకు వాళ్ళు ప్రత్యక్షంగా సహకరించవచ్చు. లేకపోతే ఆ వ్యవహారం పూర్తవడానికి కావాల్సిన మార్గాన్ని వాళ్ళు మీకు తెలియజేసే అవకాశాలు కూడా రావచ్చు. ఏ విధంగా అయినా సరే మంచి లబ్ధిని పొందే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. మృగశిర 3, 4 పాదాల వాళ్ళకి అన్ని కార్యక్రమాలు కూడా కొంచెం ధైర్యంగా నడుపుకుంటూ లాభాలు పొందే అవకాశం వస్తుంది. ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి ప్రతి పని కూడా చాలా చక్కగా నడుస్తుంది. వాళ్ళ పునరుసు 1, 2, 3 పాదాల వాళ్ళకు కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా సాధారణ స్థాయి ఫలితాలతోనే కాలక్షేపం జరిగే అవకాశం ఉంది. కర్కాటక రాశి ప్రతి కార్యక్రమాన్ని కూడా చాలా కూలంకషంగా పరిశీలించి ముందుకు వెళ్తారు. విజయాలు సాధించే అవకాశం వస్తుంది. అందరితోనూ కూడా చాలా చక్కనైనటువంటి ఆలోచనలు చేస్తూ ఎప్పుడప్పుడు ఎక్కడెక్కడ ఏ విధంగా ఉండాలి అనే విషయాల్లో జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. అందరూ బాగా సహకారం చేసే అవకాశం వస్తుంది. అన్ని కార్యక్రమాలని కూడా విజయపథం వైపు నడుపుకుంటూ తీసుకెళ్లే అవకాశం వస్తుంది. కొన్ని చోట్ల చిన్న చిన్న ఆటంకాలు ఎదురవుతాయి. వాటిని కూడా తెలివిగా సరిచేస్తారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు బాగా వచ్చే అవకాశం ఉంది. విద్యార్థులకు రైతులకు కూడా అనుకూలంగా ఉంటుంది. షేర్ వ్యాపారులకు ఫైనాన్స్ వ్యాపారులకు మంచి ఫలితాలు ఉంటాయి. అన్ని వ్యవహారాలు కూడా మీరు స్వయంగా పరిశీలించుకుంటూ మంచి లాభదాయకమైన ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. పునరుసు 4 పాదం వాళ్ళకి తెలివి ధైర్యం 2 ఇవాళ మీకు బాగా సహకారం చేసే అవకాశం ఉంది. పుష్యమే నక్షత్రం వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడుపుతారు. ఆరుద్ర నక్షత్రం ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి వాళ్ళ కుటుంబ వ్యవహారాలు ఉద్యోగ వ్యాపార విషయాల్లో నిర్లిప్తత నిరుత్సాహం ఎదురవుతూ ఉంటాయి. పనులు మధ్యస్థంగా వదిలేసే అవకాశం ఉంది. సింహరాశి అన్ని కార్యక్రమాలని కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ముందుకు వెళ్తారు. ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరుస్తారు. కొన్ని పనుల విషయంలో మీరు మిస్లీడ్ అయ్యే అవకాశం ఉంది. కొన్ని విషయాల్లో మీరు చేద్దామనుకునే పనులు చేద్దామనుకునే విధంగా చేయలేని పరిస్థితి కూడా ఏర్పడే అవకాశం ఉంది. కుటుంబ విషయాలు ఉద్యోగ వ్యాపార విషయాలు ఆర్థిక ఆరోగ్య విషయాలు చాలా జాగ్రత్త చూసుకోవాలి. అందరితోనూ స్నేహపూర్వకంగా సంచారం చేసుకుంటూ ముందుకు వెళ్తారు. ఆర్థిక లావాదేవీలని చాలా జాగ్రత్తగా కట్టుదిట్టంగా నడుపుకుంటూ ముందుకు వెళ్తారు. రుణ సౌకర్యాలు చాలా పొందుతారు. రుణాలు ఇచ్చిన చోట నుంచి కూడా సమస్యలు రాకుండా జాగ్రత్తలు పడతారు. మఘా నక్షత్రం వాళ్ళు కుటుంబ వ్యవహారాల్లో చిన్న చిన్న సమస్యలు చూసే అవకాశం ఉంది. ఉభా నక్షత్రం వాళ్ళు వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అలాగే మీకు దగ్గర పనిచేసేటువంటి వర్కర్స్తో ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఉత్తర 1 పాదం వాళ్ళకి అన్ని కార్యక్రమాలు కూడా వేగంగా సాగే అవకాశం ఉంది. కన్యారాశి ఏ పని చేద్దాం అనుకున్నా కానీ ఏదో రకమైనటువంటి భయము పేరుకు 2 కూడా వెంబడిస్తూ ఉంటాయి. ఉద్యోగ విషయాలు బాగుంటాయి. ఆర్థిక విషయాలు బాగుంటాయి. కుటుంబ వ్యవహారాలు బాగుంటాయి. రోజువారీ కార్యక్రమాలు కొంచెం అస్తవ్యస్తంగా నడుస్తాయి. అయినప్పటికీ ఇబ్బంది లేకుండా ఉంటుంది. కానీ ఏదో తెలియని భయము ఆందోళన ఉంటాయి. వ్యవహార ప్రతికూలతలు ఎక్కువగా ఉంటాయి. ఇతరుల వ్యవహారాల్లో కలగజేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళండి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో మీ ప్రయత్నాలు తగినటువంటి సలహాలు సూచనలు బాగా అందే అవకాశం ఉంది. చాలా మటుకు మంచి ప్రయత్నాలు సాగే అవకాశం వస్తుంది. బంధువులు మిత్రులు బాగా సహకారం చేస్తారు. మీకు వ్యవహారాలని కూడా సానుకూలం అయ్యే దిశగా ప్రయాణం సాగుతుంది. ఇక్కడ 2, 3, 4 పాదాల వాళ్ళకి వాళ్ళ రోజువారీ కార్యక్రమాలని కూడా అస్తవ్యస్తంగా నడిచే అవకాశం ఉంటుంది. హస్త నక్షత్రం వాళ్ళు ప్రతి పనిని కూడా కొంచెం ఇబ్బందికరంగా నడుపుకుంటూ ముందుకు వెళ్తారు. చిత్త 1, 2 పాదాల వాళ్ళకి ప్రతి పనిలోనూ కూడా సమస్యలు ఉండే అవకాశం వస్తుంది. వాటిని తెలివిగా సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. తులారాశి కార్యక్రమాలను కూడా విజయవంతంగా నడుస్తాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రాణ ప్రయత్నాలు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కోర్టు వ్యవహారాలు రుణ వ్యవహారాల్లో కూడా మంచి ఫలితాలు ఉంటాయి. ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడుపుతారు.
మీ ప్రణాళికలన్నీ కూడా చాలా చక్కగా అమలు చేసే అవకాశం వస్తుంది. అన్ని కార్యక్రమాలు కూడా విజయవంతంగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం బాగా కనబడుతుంది. ఇక్కడ చిత్త 3, 4 పాదాల వాళ్ళకి ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోమని చెప్పి సూచిస్తున్నాం. స్వాతి నక్షత్రం వాళ్ళు వ్యవహారాలన్నింటినీ కూడా స్వయంగా పర్యవేక్షించకుండా ముందుకు వెళ్తే చాలా ఉత్తమంగా ఉంటుంది. విశాఖ 1, 2, 3 పాదాల వాళ్ళకి ఇవాళ అన్ని పనులు కూడా చాలా సాధారణ స్థాయిలో సానుకూలంగా నడిచే అవకాశం కనబడుతూ ఉంది. వృశ్చిక రాశి అన్ని పనులు కూడా చాలా చక్కగా నడుపుకుంటారు, తెలివిగా వ్యవహరిస్తారు, భక్తి కార్యక్రమాలు పుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు, సాంఘిక కార్యక్రమాల్లో పాల్గొనే వాళ్ళకి గౌరవ మర్యాదలు పెరుగుతాయి. నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలకి మీకు బాగా సహకారం లభిస్తుంది, అందరి దగ్గర నుంచి బాగా ప్రోత్సాహం లభిస్తుంది. ప్రతి వ్యవహారాన్ని కూడా చాలా చక్కగా సునిశ్చితంగా పరిశీలించి ముందుకు వెళ్తారు. ఎక్కడా ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. అలాగే అనేక కార్యక్రమాలు చేయడంలో మీరు దృష్టిని కేంద్రీకరించే అవకాశం ఉంది. ఈ కార్యక్రమాలన్నీ కూడా చాలా మటుకు లాభదాయకంగా నడిచే అవకాశం ఉంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు ఉంటాయి. విశాఖ 4వ పాదం వాళ్ళకి ప్రధానంగా కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో చాలా విజయాలు సాధించే అవకాశం ఉంది. అనురాధ నక్షత్రం వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడుపుతారు. జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళ విషయంలో కూడా ప్రతిబంధకాలు ఏం లేకుండా కాలక్షేపం జరిగిపోతుంది. ధనురాశి కొంచెం జాగ్రత్తలు పాటించాల్సిన కాలమే. ప్రధానమైన గ్రహాలు గురు, శుక్ర, బుధులు షష్టాష్టాల్లో ఉండడం ఒక వికృతమైనటువంటి ప్రచారం. ఏ స్థాయి వాడికి ఆ స్థాయిలో కొంచెం ఈ ధనురాశి వాళ్ళకి ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది. కొద్ది రోజుల పాటు ఈ సమస్యలు తీరవు, కానీ కొంచెం జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్తే బాగా సమస్యలను దూరం చేసుకునే అవకాశం వస్తుంది. ప్రస్తుతం మీకు మానసిక వ్యవస్థ కూడా సరిగా పనిచేయకపోవచ్చు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా ప్రత్యేకంగా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాలని చెప్పేసి సూచిస్తున్నాం. మూలా నక్షత్రం వాళ్ళకి కేతు యొక్క సంచారంలో ప్రతిబంధకాలు లేవు, కానీ మరి ఇక్కడ అందరితో పాటు సమానంగా ఈ మూలా నక్షత్రం వాళ్ళు కొంచెం ఒత్తిడికి బాగా దగ్గరయ్యే అవకాశం ఉంది. పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకి కుటుంబ వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండమని, ఉద్యోగ వ్యాపార విషయాల్లో జాగ్రత్తగా ఉండమని ప్రత్యేకంగా సూచన చేస్తున్నాం. తర్వాత మరి ఉత్తరాషాఢ 1వ పాదం వాళ్ళకి ఏ కార్యక్రమంలోనూ ఎక్కడా కూడా ఇబ్బందులు లేకుండా కాలక్షేపం జరిగిపోతుంది. మకర రాశి మకర రాశి వాళ్ళకి ఉద్యోగ విషయాలు ఆలస్యం అవుతాయి, వ్యాపార విషయాలు ఆలస్యం అవుతాయి. మీరు జాగ్రత్తగా ప్రయత్నం చేసుకుంటే నూతన ఉద్యోగ వ్యాపార విషయాలకి సానుకూలత ఏర్పడే అవకాశం ఉంది. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో చాలా జాగ్రత్తలు పాటించాలి. కోపావేశాలు తగ్గించుకోవాలి. దూర ప్రాంత ప్రయాణాలు ఒక్కళ్ళు చేయొద్దు. ఒంటరిగా ఎక్కువ కాలక్షేపం చేయొద్దు. మీ పనులు మీరు స్వయంగా చేసుకుంటూ ముందుకు వెళ్తే చాలా ఉత్తమంగా ఉంటుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు అవన్నీ కూడా ఈ రోజున పెద్దగా లాభించే అవకాశం కనబడదు. ఈ మకర రాశి వాళ్ళ విషయంలో నూతన ప్రయత్నాల్లో బాగా లాభాలు వచ్చే అవకాశం వస్తుంది. ఉద్యోగ వ్యాపార విషయాలు కూడా స్నేహితులు బాగా సహకరించే అవకాశం వస్తుంది. ద్వారా కార్యక్రమాలు విజయం చేసుకునే అవకాశం వస్తుంది. అన్ని కార్యక్రమాల్లోనూ కూడా ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాల వాళ్ళకి మానసికంగా కొంచెం టెన్షన్స్ బాగా ఉండే అవకాశం వస్తుంది. శ్రవణ నక్షత్రం వాళ్ళు పని ఒత్తిడికి బాగా చికాకు పడిపోతూ ఉంటారు, కానీ పని నష్టం లేకుండా సాగిపోతూ ఉంటుంది. ధనిష్ట 1, 2 పాదాల వాళ్ళు చాలా అద్భుతమైనటువంటి తెలివితేటలు ప్రదర్శిస్తారు, శ్రమ ఎక్కువ చేస్తారు, కానీ శ్రమకు తగిన ఫలితాలు రాకపోవడంతో కొంచెం మానసికంగా చికాకు పడే అవకాశం వస్తుంది. కుంభరాశి కుటుంబ వ్యవహారాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ సలహాలు, సంప్రదింపులు ఎదుర్కొన్న వాళ్ళు నెగిటివ్గా తీసుకునే అవకాశం ఉంది. సమాజంలో మీకు గౌరవ మర్యాదలకి ఇబ్బంది రాకుండా మీరు ప్రవర్తించుకోవాలి. రోజువారీ కార్యక్రమాలు మినహా కొత్త ప్రయోగాలు ఆయన చేయవద్దు. ఆర్థిక లావాదేవీలు చాలా జాగ్రత్త చూసుకోవాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కర్మలతో ముందుకు వెళ్ళాల్సిన అవసరాలు ఉన్నాయి. ప్రస్తుతానికి ఈ రాశిలో ఉన్నటువంటి ధనిష్ట 3, 4 పదాలు, శతభిషం, పూర్వభద్ర 1, 2, 3 పదాలు వాళ్ళు ముగ్గురికి కూడా వీళ్ళు ఓర్పు ప్రదర్శిస్తేనే లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఎక్కడైతే దూకుడుగా ఉంటారో అక్కడ నష్టాలు వచ్చే అవకాశం ఉంది. మీనరాశి కుటుంబ విషయాలు బాగుంటాయి, ఉద్యోగ విషయాలు బాగుంటాయి, వ్యాపార విషయాలు బాగుంటాయి, ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి, ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి, విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి.
అన్ని కార్యక్రమాలను సానుకూలంగా తీసుకుంటారు. అన్నిట్లోనూ కూడా విజయాలు సాధిస్తూ ముందుకు వెళ్ళి చాలా అభివృద్ధిపథమైన ప్రయాణం చేసే అవకాశం ఉంది. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గే మహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం దశదు.